స్వాతంత్ర సమరయోధుడు, స్వతంత్ర భారతదేశం ప్రథమ హోంశాఖ మంత్రులు మరియు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున జరిపే జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని రాష్ట్రీయ ఏకతా దివస్, జాతీయ సేవా పథకం మరియు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య గారు ముఖ్య అతిథిగా మరియు నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీ కె దినేష్ కుమార్ ఐఏఎస్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. రెక్టర్ చంద్రయ్య గారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వీరోచిత సంకల్పం గొప్పదని, అందువలన ఈరోజు భారతదేశం కలిసి ఉందని తెలిపారు. స్వాతంత్రం రాకముందు ఎన్నో చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉన్న తీసుకుని వచ్చి పెద్ద దేశంగా ఏర్పడడానికి కృషి మరవలేదని అన్నారు. మనందరం కూడా కలిసికట్టుగా భారతదేశ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ జి విజయ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ ప్రభాకర్, ఎన్ఎస్ఎస్ సిబ్బంది జి స్వాతి, షేక్ ఉస్మాన్ అలీ, డాక్టర్ కన్యారావు మరియు ఎన్ఎస్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. The young and dynamic IAS officer, Commissioner Nellore Corporation, and Mahadev Negru Yuva Kendra, in charge of Nellore Mahendra Reddy garu, సహచరులందరికీ నమస్కారం. విద్యార్థులకు ఆశీర్వాదం. ఒక 2-3 నిమిషాలు తీసుకున్నాను, ఎక్కువ టైం లేకుండా, ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యంగా ఉన్నాం కాబట్టి. ఏకతా దివస్ ఒక చిన్న మాట ఏంటంటే, సరే హైదరాబాద్ సంస్థానము కలివిడం వ్యవహారం వేరే, బ్రిటిష్ వాళ్ళు రాకముందు మన దేశంలో తీసుకుని వచ్చిన తర్వాత చిన్న వెళ్ళండి. ఇప్పటికీ మన పల్లెటూళ్ళలో రైతులకు ఉన్న పొలాలు చూస్తే చిన్న కమతాలు అంతంత, అంటే యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేయడానికి వీళ్ళేనంత చిన్న కమతాలతో ఉన్నటువంటి గ్రామాలు, ఆ రకంగా రాజ్యాలు ఉండేవి. సో వాటన్నింటినీ కలిపాము. దానికి సంబంధించి వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి అనన్యం, అది అదర్భం. అందుకనే ఆయన జయంతి రేపు ఆదివారం కాబట్టి, ఇక్కడ కూడా దుర్మార్గం, ఆదివారం కాబట్టి రాలేము అనేటటువంటి కార్యక్రమాన్ని ముందు జరుపుకోవడం. అది ఎగ్జామ్ కొంతమందికి వెళ్ళాం కూడా, మనకి లేదు కదా. ఎస్, అఫ్కోర్స్. సామాజికంగా మనం వేరువేరు కావచ్చు, ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ దేశంలో ఉండే ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి. అందుకనే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని చిన్నప్పుడు 1వ తరగతిలో చేరంగానే నేర్చుకుంటాం. సరే, ఇప్పుడు కాన్వెంట్ స్కూల్లో చెప్తున్నట్టు నాకు తెలియదు, అందుకని సహోదర భావం ఏడా దేశంలో కనపట్ల అనేక అవాంఛనీయ సంఘటనలు